కానీ రైమింగ్స్ మాత్రం ప్రతి చోట ఆ చిరంజీవి గారి వాయిస్ ని వాడుతున్నందుకు ఒక అర్హత ఉండాలి. దీనికి ఫస్ట్ దీన్ని సక్సెస్ చేయాలి. సార్ ఆయన చూస్తున్నారో లేదో నాకైతే నిజంగా తెలియదు. బట్ ఆయన వాయిస్ ని వాడుతున్నామంటే ఇది ఖచ్చితంగా సక్సెస్. నేను అనుకున్నాను సక్సెస్. నేను ఇప్పుడు చాలా మందికి కిక్ బటర్స్ కి వస్తుందండి చూడండి, దాని డైలాగ్ వెర్షన్స్ నావే, డైలాగ్ వెర్షన్ డైలాగ్ నేనే రాస్తున్నాను, డబ్బింగ్ నేనే చెప్తున్నాను, ఒక చిరంజీవి ఇది స్టైల్లో ఉంటుంది, బాగుంటుంది చూడండి, ఇలా చెప్తూ ఉండేవాడు అనమాట. ఎప్పుడు ఒక కార్టూన్ సంబంధించి నేను చెప్తుంటే వాళ్ళకి ఏంటి వీడు కార్టూన్ గురించి మాట్లాడుతున్నాడు, సినిమా చెప్పాడు కదా కార్టూన్ గురించి బట్ దీంట్లో కిక్, నిజంగా కిక్ ఉండేది. అది ఈరోజు నా ఫ్రెండ్స్ అంతా చెప్తున్నారు బాగుందిరా, నేను చూస్తున్నాను సాయి, చాలా బాగున్నాయి ఆ డైలాగ్ వెర్షన్స్ అవి అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. కానీ నేను ఎవరికి చెప్పకుండానే మీరు కనిపెట్టారు. అందుకు దీనికి సంబంధించి ఫస్ట్ ప్రిఫరెన్స్. నేను ఎలాగైతే ఏదైతే అనుకున్నానో అది ఖచ్చితంగా నాకు మీ దగ్గర నాకు ఫ్యాన్స్, ఆ పేజెస్, అందులో వచ్చే డైలాగ్స్, ఆ మెమ్స్ అవన్నీ చూస్తే ఆ మెమ్స్ లో ఒక నాకు బాగా కిక్కిచ్చిన ఒక డైలాగ్ ఏం చెప్పను అంటే, ఈ కిక్ బటోస్కి గురువు గారు డైలాగ్ రైటర్ ఏమోనని నాకు అనుమానంగా ఉంది. అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రాశారేమో అని చెప్పి. ఇది నేను చెప్పట్లేదండి, నిజంగా మీరు కావాలంటే చూడండి, మా కొంచెం అతిశక్తిగా అనిపించొచ్చాము. బట్ అంటున్నా ఆ డైలాగ్ ఇది చూసిన తర్వాత అనిపించింది, మై గాడ్ చాలా మనం న్యాయం చేసాం, దీనికి బటోస్కి న్యాయం చేసాం అనిపించింది. ఆ విధంగా ఆయన నా చేతుల్లో పెట్టిన తర్వాత నిజంగా 26 ఎపిసోడ్స్ మొత్తం అలా చూస్తే ఆ ఫస్ట్ ఇచ్చిన బంచ్ అదిరిపోద్ది.